జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 289వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే అష్టత్రింశోऽధ్యాయः పరీక్షితः రాజ్యాభిషేకः ఇత్యుదీరితమాకర్ణ్య మునిస్తాభిः ప్రసాదత్యः పునః సురేంద్రలోకం వై ప్రాహ భూయో గమిష్యదా. ఇట్లు ముని పలికిన మాటలను వినిన అప్సరసలు మరలా మునిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొనిరి. ఆ తరువాత మరలా సురేంద్రలోకమునకు వెళ్ళెదరు అని పలికెను. ఏవం తస్య మునే శాపాతష్టావక్రస్య చక్రిణం భర్తారం ప్రాప్యత యాతాహ దస్యుహస్తం సురాంగనాః. ఇట్లు అష్టావక్రముని శాపము వలన శ్రీహరిని భక్తగా పొందిన ఆ సురస్త్రీలు దొంగల చేతికి చిక్కిరి. తత్వయా నాత్ర కర్తవ్యః శోకోల్పోపి హి పాండవ తేనైవాఖిలనాథేన సర్వం తదుపసంహృతం. పాండవ, అఖిలనాథుడైన ఆ భగవానుడే అంతా ఉపసంహరించినాడు కానా నీవు కొంచెము కూడా శోకించవలదు. భవతాం చోపసంహారా ఆసన్నస్తేన పాండవ బలం తేజస్తదా వీర్యం మాహాత్మ్యం చోపసంహృతం. ఇక మిమ్ములను ఉపసంహరించట కూడా సమీపములోనే ఉన్నది. బలము తేజస్సు అట్లే వీర్యము మాహాత్మ్యము కూడా ఉపసంహరింపబడినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా భవతామితి తేజః పరాభిభవ సహిష్ణుత్వం మాహాత్మ్యమస్త్రమంత్రాదిజం సామర్థ్యం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భవతాం అని తేజః ఎదుటివారు చేసిన అవమానమును సహించకుండుట, మాహాత్మ్యం అనగా అస్త్రములు అస్త్రాదుల వలన కలుగు సామర్థ్యము. జాతస్య నియతో మృత్యుః పతనం చ తథోన్నతే విప్రయోగావసానస్తు సంయోగః సంశయేక్షయా. పుట్టిన వానికి మృత్యువు నియతము, ఉన్నతికి పతనము తప్పదు. సంయోగమున వియోగము, గౌరవమున అవమానము, వృద్ధిలో క్షయము తప్పనివి. విజ్ఞాయ నభుదాశోకం న హర్షముపయాంతి తే ఏ తేషామేవేతరే చేష్టాం శిక్షంత సంతి తాదృశ. పండితులు ఈ విషయము తెలుసుకొని శోకించరు, సంతోషించరు. ఇతరులు పండితులు వారికి దుఃఖించు వారికి ప్రవర్తనను నేర్పుతారు. అటువంటి వారు అవుతారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా విజ్ఞాయైతే విబుధాః విద్వాంసః సంతి తాదృశా భవంతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విజ్ఞాయ అని విబుధాః అనగా విద్వాంసులు, సంతి తాదృశ అటువంటి వారు అయ్యెదరు. తస్మాత్వయా నరశ్రేష్ఠ జ్ఞాత్వైతద్ భాతృభిః సహ పరిత్యజ్యాఖిలం తంత్రం గంతవ్యం తపసేవనం. నరశ్రేష్ఠ, కావున నీవిదంతా తెలుసుకొని సోదరులతో కలిసి సకల పరివారమును వదిలి తపము కొరకు వనమునకు వెళ్ళవలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తస్మాదితి తంత్రం పరిచ్ఛదం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తస్మాత్ అని తంత్రం అనగా పరివారమును. తద్గశ్చ ధర్మరాజాయ నివేద్వైతద్వచో మమ పరశ్వో భాతృభిః సార్ధం యదాయాసి తదా కురు. కావున వెళ్ళుము, ధర్మరాజునకు నా ఈ మాటను నివేదించి ఎల్లుండి సోదరులతో అడవికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయము. ఇత్యుక్త్యోభ్యేత పార్థాభ్యాం సహార్జునః దృష్టం చైవానుభూతం చ సర్వమాఖ్యాతమాంస్తదా. ఇట్లు వ్యాసభగవానుడు చెప్పగా హస్తినాపురమునకు వెళ్ళి ధర్మరాజ భీములకు నకల సహదేవులకు తాను చూచిన దానిని అనుభవించిన దానినంతా అర్జునుడు చెప్పెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఇత్యుక్త ఇతి దృష్టం ప్రత్యక్షితం వ్యాసోక్త్యా శృతం చ సర్వం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇత్యుక్త అని దృష్టం ప్రత్యక్షముగా చూచినది వ్యాసభగవానుడు చెప్పగా వినినదంతటిని. వ్యాసవాక్యం చతే సర్వే శ్రుత్వార్జున ముఖే రితం రాజ్యే పరీక్షితం కృత్వా యయోః పాండుసుతావనం. అర్జునుని ముఖము నుండి చెప్పబడిన వ్యాసవాక్యమును వారందరూ విని రాజ్యమున పరీక్షితును స్థాపించి పాండుపుత్రులు వనమునకు వెళ్ళిరి. ఇత్యేతత్తవ మైత్రేవా విస్తరేణ మయోదితం జాతస్య యద్యదో వర్వంశే వాసుదేవస్య చేష్టితం. మైత్రేయ, ఇట్లు యదువంశములో పుట్టిన వసుదేవ భగవానుని లీలాచేష్టలను విస్తారముగా నేను చెప్పితిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య శ్రీకృష్ణలీలాం నిగమయతి ఇత్యేతదితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇత్యేతని శ్రీకృష్ణ భగవానుని లీలలను ఉపసంహరించుచున్నాడు.
యశ్చైతచ్చరితం కృతస్య కృష్ణస్య శృణుయాత్ సదా సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు ఈ చరితమును ఎల్లప్పుడూ వినినవాడు సకల పాపముల నుండి విముక్తుడై విష్ణులోకమునకు వెళ్ళును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భవశ్చరిత్ర శ్రవణాదిఫలమాహ యస్యైతచ్చరితమితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం: భగవానుని చరితమును వినుట మొదలగు వాటి వలన కలుగు ఫలితమును చెప్పుచున్నారు. యస్యైతచ్చరితం అని. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే పంచమాంసే అష్టత్రింశోऽధ్యాయः. శ్రీపరాశరముని విరచితే శ్రీవిష్ణుపరత్వ నిర్ణాయకే శ్రీ మహావిష్ణుపురాణే పంచమాంసం సమాప్తः. జై శ్రీమన్నారాయణ.